ఇది ఆర్ ఆఫ్ ఉస్తాద్‌లో లేదు. ఎలివేషన్ ఆఫ్ ఉస్తాద్‌లో ఉంది. సాంగ్ బాగుంది. నాకు బాగా నచ్చింది. అండ్ ఫ్యాన్ మూవ్‌మెంట్స్ బాగా పెట్టిర్రు. అండ్ జనసేనని కూడా పెట్టి పడేసిర్రు. అది ఇది బద్రి, జనసేన, ఖుషి అన్నీ ఇరికిచ్చాయి, అన్నీ తోసాయి, అన్నీ భలే పెట్టిర్రు. ఎండ్ ఆఫ్ ది డే సాంగ్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. సాంగ్ నాకు బాగా నచ్చింది. లిరిక్స్ బాగున్నాయి. ఇది చూస్తా ఉంటే నెక్స్ట్ హుకుమ్ ఎలా ఉందా సరే అలా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ హుకుమ్ సాంగ్ టీఎఫ్ఐ జైలర్లో వచ్చినట్టు పక్కా ఇది బాగా బ్లాక్ బస్ట్ షార్ట్ బస్ట్ అవుతుంది. నాకు బాగా నచ్చింది సాంగ్. పీకే గారి లుక్స్ బాగున్నాయి, లిరిక్స్ బాగున్నాయి, మీనింగ్ బాగుంది, ఆయన జర్నీ బాగుంది. అండ్ చిన్నపిల్లలతో, పెద్దోళ్ళతో, ముసలోళ్ళతో అండ్ క్రియేటివ్ వర్క్స్, హీరోయిన్ డిఎస్పీ అందరితో ఆ పోస్టర్ ఉంటారు కదా, మెడ పట్టుకునే పోస్టర్, వేరే మెడ ముట్టుకునే పోస్టర్ చేసిరు. నాకు బాగా నచ్చింది. బీజం బాగుంది. డిఎస్పీ గారు అయితే ఎక్కడ కాపీ కొట్టరు, మంచిగా అనిపించింది. నాకు మ్యూజిక్ కూడా బాగా ఎక్కేసింది, చూస్తూ ఉంటే ఎక్కేస్తూనే ఉంది. అండ్ మన జననాయకం నుంచి విజయ తలపతి గారి సాంగ్ వచ్చింది కదా, తన పేరే విరమాటో, సేమ్ అట్లనే అనిపించింది. అదే మోడల్ పోయారు. అది తమిళ్లో అయితే, తెలుగులో పక్క బ్లాక్ భాష. మనకు తెలుసు పీకే గారు, తలపతి గారి గురించి. సాంగ్ మాత్రం చాట్ భాష. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి లుక్స్, సాంగ్, టీజర్, గ్లిమ్స్, ట్రైలర్ కూడా వస్తుంది కదా, అన్నీ సూపర్ ఉన్నాయి. ఎక్కడ వంక పెట్టడానికి లేదు. ఇది చూస్తుంటే ఓజీని కొట్టేలా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే ఎక్కేసింది అబ్బా, చూస్తూ ఉంటే ఎక్కేసింది. ఎందుకంటే నేను పీకే గారు మూవీస్ డే 1 చూస్తే నాకు బాగా నచ్చుతాయి ఆయన మూవీస్. అంటే పర్టికులర్గా పర్సనల్ ఆయన నాకు ఇష్టం. సో నాకు బాగా నచ్చింది సాంగ్. న్యూట్రల్ ఆడియన్స్కి ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వాళ్ళకి యావరేజ్ అనిపించి ఉండొచ్చు, కానీ ఫ్యాన్స్కి మాత్రం ఎక్కేసింది సాంగ్. అండ్ హరీష్ శంకర్ గారు దగ్గరుండి కేర్ తీసుకొని అనిపిస్తుంది. గబ్బర్ సింగ్, హరీష్ శంకర్ కాంబోయిస్ బ్యాక్ అనిపిస్తుంది. మార్చి 26 రిలీజ్ అవుతుంది 2026. టాలీవుడ్ నుంచి వెళ్ళి ఇది, సండల్వుడ్ నుంచి వెళ్ళి టాక్సిక్, అండ్ నార్త్ నుంచి వెళ్ళి దురంధర్ 2 ఉన్నాయి. మరి ఇంట్లో ఈ రెండింటి మధ్యలో ఇది ఎట్లుంటుందో చూద్దాం. ఇటు సైడ్ నుంచి వెళ్ళి అయితే మొత్తం బాక్స్ ఆఫీస్ సూచకపోతున్నాయి. బాగుంది, బజ్ హైప్ బాగుంది. అండ్ ఎక్కడో మంచిగా ఒక టైటిల్ కార్డ్స్ పడుతుంది కదండి, అట్లా పెట్టిరు మొత్తం థియేటర్ దగ్గర. పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎట్లా చేసారు. జనసేన కూడా భలే పెట్టిరు. అది కూడా బాగా మధ్యలో కావాలని ఇరికించినట్టు కాకుండా మంచిగా పెట్టేసి నాకు బాగా నచ్చింది అది. అండ్ ఎక్కడ ఓవర్ అనిపించలేదు. పవన్ కళ్యాణ్ సాంగ్స్లో కొన్ని మధ్య పొలిటికల్ డైలాగ్స్ బాగా పెడతారు, కానీ నాకైతే అట్లా ఓవర్ ఏమి అనిపించలేదు. నాకు మంచిగా అనిపించింది. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.